మరి మీకు లక్ష వస్తాయా ఇక? అమ్మా ఈ ముచ్చట నేను మా శివతో మాట్లాడతా పెద్దమ్మ. మాట్లాడు. అని చెప్తే అసలుకైనా తందుకు లేడు. 2 ఎకరాలు ఒక్కరికి అప్ప చెప్తారా? మరి గట్టెట్లయింది పెద్దమ్మ? అసలు మా శివ పేరు మీద ఎకరం ఎందుకున్నది, మా బావ పేరు మీద 2 ఎకరాలు ఉన్నది. అప్పుడు అట్లా చేసిళ్ళు. ఏమో పెద్దమ్మ, అసలు మరి ఏం జరుగుతుందో నాకు అర్థమైతలేదు. మా బావ పేరు మీద 2 ఎకరాలు ఎందుకుంది? అప్పుడు మామ తెలివక చేసిండు 2 ఎకరాలు పెద్దోని పేరు మీద, చిన్నోని పేరు మీద ఎకరమే చేసిండు. ఇప్పుడన్నా నువ్వు బుద్ధి చెప్పుకొని మరి ఆయనతో 1/2 ఎకరం వచ్చేది తీసుకోరా. నేను ఉండగానే ఈ కథ గడవాలే కదా. అవును పెద్దమ్మ, నేను అడుగుతా శివను. నేను చెప్తా కదా మీకు. సరే, ఆయన వచ్చినప్పుడు నువ్వు కూడా చెప్పు. మరి చెప్తా. నువ్వు మంచిగా చెప్పి వానికి జనంత బుద్ధి వచ్చేటట్టు చెయ్యి. ఏం చేయాలి పెద్దమ్మ? అన్న 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 అని అన్నతోనే ఉంటాడు. అన్న అవ్వ అని చూసేది లేదు. విన్నావా? ఇవాళ రేపు భూమి కొరకు అన్నదమ్ములు కొట్లాడుకుంటుళ్ళు. ఆ కొట్లాటలు కావద్దనే నేను ఇప్పుడు చెప్తున్నా. సరే పెద్దమ్మ.